హాయ్ అండి, మా గార్డెన్లో మల్బరీ చూసారా? నేను ప్రూనింగ్ చేసుకున్నాను. స్టెమ్కి ఎన్ని కాయలు వచ్చున్నాయో. మనం మల్బరీ ప్లాంట్కి కానీ డీప్ ప్రూనింగ్ చేసుకున్నట్లయితే మనకి కాయలు బాగానే వస్తాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత బాగున్నాయో. మల్బరీ పళ్ళు తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. టెర్రస్ పైన పెట్టుకోండి, మీరు కూడా చాలా మంచి ఫ్రూట్ అండి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఫ్రూట్స్లో 3 రకాలు ఉన్నాయండి. తైవాన్ వెరైటీ, లాంగ్ వెరైటీ, షార్ట్ వెరైటీ. ఇది కొంచెం లాంగ్. చూడండి ఫ్రూట్స్ అయ్యాక మీకు చూపిస్తాను. 100 లీటర్ డ్రమ్లో పెట్టుకున్నాను. ఇదో చెట్టు. నేను బాగా ప్రూనింగ్ చేసుకుంటున్నాను. ప్రూనింగ్ చేసుకుంటే ఏంటంటే కాయలు బాగా మళ్ళీ వస్తాయి. చిగురించి ప్రతి చిగురికి కాయలు వస్తాయి. బాగా డీప్ ప్రూనింగ్ చేసుకోవాలి. ఆ ప్రూనింగ్ చేసిన ఆకులు నా చెట్టు మొదటిని కానీ వేస్తే చెట్టుకు కూడా మంచి బలం వస్తుంది. మల్బరీ ఆకుల్ని వాటర్లో బెల్లం వేసి 3 days ఫర్మెంట్ చేసి ఆ వాటర్ని డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు బాగా పెరుగుతాయి. ఆ ఆకుల్ని కూడా కంపోస్ట్ కింద చెట్టు మొదటిన మనం వేయచ్చు. వాటర్లో కూడా ఫర్మెంట్ చేసుకోవచ్చు. మన గార్డెన్లో దొరికిన ఏ ఆకులైనా మనం వాటర్లో 3 days ఫర్మెంట్ చేసి మొక్కలకి డైల్యూట్ చేస్తే మొక్కలు గ్రీన్గా ఉండి మంచి ఫ్రూటింగ్ వస్తుంది, హేపుగా పెరుగుతాయి. చూడండి ఆకులు అయితే నేను ఎంత ప్రూనింగ్ చేసుకుంటున్నాను. మొత్తం తీసిస్తానండి. ప్రూనింగ్ చేస్తే ఏంటంటే కాయలు మళ్ళీ మొదలవుతాయి. ఈ కాయలు రావాలంటే ప్రూనింగ్ అవసరం. ఈ చెట్టుకి పళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ కాయలు స్టార్ట్ అవుతాయి. ప్రతిసారి ఇలానే చేసుకుంటే మనకి కాయలు వస్తాయి. ప్రూనింగ్ చేయకపోతే మాత్రం రావు. ప్రతి స్టెమ్కిన ప్రూనింగ్ చేసిన తర్వాత అరటిపళ్ళు ద్రావణం కానీ, బియ్యం కడిగిన వాటర్ అయినా, పసుపులు ఎరువైనా ఏవైనా ఇస్తే ఫ్రూట్స్ బాగా వస్తాయి. చూడండి చూసారా, పాలకూర వేసుకున్నాను. వేరే ప్లాంట్లు ఏవైనా ఉండి దాంట్లో ఒక సైడ్కి వేసుకుంటే చాలు. తోటకూర చూడండి ఎలా వచ్చాయో గార్డెన్లో. ఆకులు మొత్తం తీసేయాలి, ఏ ఉంచకూడదు. మొత్తం ప్రూనింగ్ చేస్తే మళ్ళీ మనకి కొత్తగా కాయలు రెడీ అవుతాయి. చెట్టు కూడా బుసిగా పెరుగుతుంది కదా. మనం ఆకులు తీసి స్టెమ్స్ కట్ చేస్తుంటాం, మళ్ళీ స్టెమ్స్ వచ్చి మళ్ళీ అవి బుసిగా పెరుగుతాయి. కాబట్టి ప్రూనింగ్ వల్ల చెట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది, బుషిగా ఉంటుంది. చూడండి ఆకులు ఎంత గ్రీన్గా ఉన్నాయో. దీనికి పెస్ట్లు అయితే ఏముండవు. పసుపు పెట్టుకున్నాం మా గార్డెన్లో. చూడండి ఏప్రిల్లో పెట్టుకున్నాం మేము ఈ పసుపు. పువ్వులు కూడా వచ్చాయి. చూడండి టమాటా ఉంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.